ఎందుచేత దీపం వెలిగించాలి అంటే పైకి భక్తి, దీపము, మంగళప్రదత్వము, పరమసత్యములు, ఆంతరముగా దాని యందు ఒక విశేషం ఉంది. హృదయనాడి అని ఒక నాడి, ఏదో నరములు కనపడినట్టుగా నాడులు కనపడతాయని ఉండదు, అది యోగశాస్త్రం. హృదయనాడి అని, ఆ హృదయ నాడి స్పందన ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఆ జీవి ఉంటాడు. ఆ హృదయ నాడికి ఎవరు అధిపతిగా ఉంటాడు అంటే శనైశ్చరుడు అధిపతిగా ఉంటాడు. శనైశ్చరుడు దేని చేత ప్రీతి చెందుతాడు అంటే నువ్వుల నూనె యొక్క దీపపు పొగ చేత సంతోషిస్తాడు. ఆయనకి నల్ల నువ్వులు కదూ మనం శనైశ్చర గ్రహానికి ప్రీతితో ఆరాధన చేసేటప్పుడు వినియోగించేది. ఆ నల్ల నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి దీపం కానీ పెట్టినప్పుడు దాని మించి వచ్చేటటువంటి పొగ వాసన చూసినా, దాని కాంతి ప్రసరించిన, దాని చేత శనైశ్చర గ్రహం ప్రీతి పొంది యమదంస్ట్ర బయటికి వచ్చినటువంటి కారణంగా ప్రజలు పడిపోకుండా, ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం ఎవరి ఇంటిలో వారు దీపం ఉంచడమే కాకుండా దానితో పాటుగా శివాలయం కానీ, విష్ణువాలయం కానీ, మఠ ప్రాంగణం కానీ, గోశాలలు కానీ, ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశములు ఎక్కడుంటాయో అక్కడక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు. ఈ నెలలో అత్యద్భుతమైనటువంటి విశేషంగా అందరినీ రక్షించుకోవడానికి సాధనంగా వచ్చినటువంటిది దీపాన్ని వెలిగించడం. రెండవది ఉసిరి చెట్టుని పూజ చెయ్యడం. మనకి ఒక విశేషం ఉంది. ప్రకృతి స్వరూపంగా ఏదో ఈ చెట్టు ఈ ఋతువులో ఈ కాయ కాస్తోంది అని విడిచిపెట్టరు. ఏమి ఆ ఋతువులోనే ఆ చెట్టు ఎందుకు కాయ కాయాలి? వసంత ఋతువులోనే మామిడి చెట్టు ఎందుకు కాయ కాయాలి? సంవత్సరాది ప్రారంభంలోనే వేప చెట్టు ఎందుకు పువ్వు పుయ్యాలి? ఈ శరదృతు వచ్చేటప్పటికే పెద్ద ఉసిరి ఎందుకు ఉసిరికాయ కాస్తుంది అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి ఉపద్రవములను నివారించడానికి పరదేవతయే వృక్షరూపంలోకి ప్రవేశించి దాని గుండా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరించి లోకమును రక్షిస్తూ ఉంటుంది. బాహ్యంలో చెట్టుని చూడరు, ఆ కాలమునందు చెట్టు యొక్క ఫలస్వరూపంగా లోకాన్ని రక్ష చేసేటటువంటి ఆ శక్తి వెనక భగవత్ తత్వాన్ని చూడడం సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. ఎందుకంటే ఉసిరి చెట్టుని అక్కడే పెట్టి పక్కన కుంకుడి చెట్టు విత్తనం పెడితే కుంకుడి చెట్టు కుంకుడుకాయే కాస్తుంది, ఉసిరి చెట్టు ఉసిరికాయే కాస్తుంది. ఉసిరి చెట్టు ఉసిరికాయే కాసేటట్టుగా నేను నిర్ణయించలేదు. ఆ భూమి సారంతోటే అది ఉసిరికాయ కాసేటట్టు, శరదృతువులోనే అది కాసేటట్టు నేను నిర్ణయించలేదు. అది భగవంతుని యొక్క నిర్ణయం. ధాత్రి అని పిలుస్తారు. ఆ ఉసిరి పేదవారి పాలిట అమృతభాండము అని దానికి ఒక పేరు. ఈ శరదృతువులో ఆరోగ్యపరంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అన్ని రకాల సమస్యలకి కూడా విరుగుడు ఎక్కడుంటుంది అంటే ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఆ పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, భర్తని రక్షించుకోవాలనేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాజ్ఞురాలైన భార్య కార్తీక మాసం అంతా ఆదివారాలు ఉసిరికాయతో కూడుకున్న భోజనాన్నే భర్తకి పెడుతుంది అంటూ ఉంటారు. ఎందుచేత అంటే అది ఆయువుని కాపాడుతుంది. ఈ ఋతువులో ఏ 3 రకములైనటువంటి దోషములు, వాతము, పిత్తము, అలాగే వేడి, ఈ మూడిటిని కూడా నివారించి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి దేని యందు ఉంది అంటే ఉసిరికాయలో ఉంది. వృద్ధాప్యం వచ్చిన తరువాత నియమబద్ధంగా ఉసిరికాయని సేవించి తాను యవ్వనంలో ఉన్న శక్తిని తిరిగి పొందగలిగాను అని చవన మహర్షి నిరూపించి చూపించాడు. అంత గొప్పది. అందుకే ఈ కాలమునందు మిగిలినటువంటి వృక్షములతో పాటుగా, అంటే మిగిలిన వృక్షములంటే నా ఉద్దేశ్యంలో ప్రతిరోజు పూజలు అందుకునేది తులసి. అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దేనికి అంటే ధాత్రి పూజ. ఉసిరికి పూజ చేస్తారు. ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా
ధర్మసింధు లాంటి గ్రంథాలు మనకి తెలియచేసాయి. ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపో కుంకమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అంటారు. ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు. అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టు ఉందే, ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు. ఇది పరదేవత. పరదేవత అయి ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులోంచి వస్తోంది. అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది. ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది. అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శనికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం. మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఇది ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో తప్పకుండా చెప్పండి. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి, వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఈ శ్లోకాలు చెప్పవచ్చు. అందులో ఒక మాట అంటారు, అమ్మా ధాత్రీదేవి నమస్తుభ్యం. దేవి అంటే దివ్ ప్రకాశించున్నది, నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది. అది ఈ మాంసచిక్షునకు గోచరం కాకపోవచ్చు. అమ్మలో అమ్మతనం ఉన్నట్టు, నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు, గురువు గారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు, భగవంతుని యందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది. అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మా నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి, నా సర్వ పాపములను క్షయించేయి, సర్వపాప క్షయంకరి.